మధ్యాహ్న భోజన పథకంలో వివాదం కొనసాగుతుంది. వంట మనిషికి వంట చేయడానికి నెలకు 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అయితే వంట వండే మనిషికి రోజు 100 రూపాయల లెక్క ఇస్తున్నాం. వాళ్ళు వండేది కేవలం అరగంట గంట మాత్రమే చేసే పని సరిపోదా అని కూడా చాలా వరకు చేస్తున్నారు. అయితే వంట మనుషులు కూడా ఏ విధంగా తమకు సరిపోతుందని కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈమె వంట మనిషి గత 18 సంవత్సరాల నుంచి కూడా ఇదే స్కూల్లో కూడా మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభమైనప్పుడు కూడా పిల్లలకు వంట చేసి కూడా పెడుతుంది. అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీకు నెలకు ఎంత ఇస్తారు? నెలకు సార్ ఫస్ట్ 1000 రూపాయలు, తర్వాత 2000 అన్నారు సార్. పోయి లాస్ట్ వీక్ నుంచి ఇస్తారు. అవి కూడా నెల నెల ఏం రావు. ఇప్పుడు నెలకు ఎంత వస్తుంది? 3000 సార్. నెలకు 3000 రూపాయలు ఇస్తున్నారు. మొత్తం మీద ఏంటంటే మీరు వండేది ఒక అరగంట గంట పనే. 3000 రూపాయలు సరిపోవా? రోజుకు 100 రూపాయలు లెక్క పడుతున్నాయి కదా అని అంటున్నారు. సరిపో సార్, మేము చేసిపోతాక 2-3 అవుతుంది సార్. ఇంటికి ఇలా కొండి కడిగి పెట్టిపోతా 3 అవుతుంది. ఇంటికి పోయినాక ఏం చేయలేము కదా సార్. ఈ 3000కే చేస్తున్నాం. మాకేం సరిపోవట్లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం? ఇప్పుడు దగ్గర ఈ సంస్థ వచ్చిన కానీ సార్, మధ్యాహ్నం భోజనం వచ్చిన కానీ చేస్తున్నాం. 20 ఏళ్ళు అవుతుంది. ఇదే స్కూలు. ఎంతమంది పిల్లలు ఉంటారు? ఈ 60 మంది సార్. ఇప్పుడైతే ఇప్పుడు 50 మంది 100 మంది పిల్లలు ఉంటే 2 వంట మనుషులు, 50 మందికి ఒకరు చొప్పున, 50 మందికి ఒక వంట మనిషికి 3000, ఇంకొక వంట మనిషికి 3000. అయితే ఆ 3000 రూపాయలు 50 మందికేగా ఉండేది. కేవలం ఒక గంట పనే కదా, సరిపోదా అని కూడా చెప్తున్నారు. సరిపోదు సార్. ఎట్లా సరిపోదు సార్? ఏడ కూలిపోయిన రోజు 600-700 ఇస్తారు కదా సార్. ఏదో మళ్ళీ ఏం చేస్తామని ఇన్ని రోజులు నేను చేసినాం కదా సార్. ఎందుకని ఇట్లనే గవర్నమెంట్ అయితే అన్నట్టుగా చేసి, అంటే గుడ్లు మిగులుతాయి, పప్పులు మిగులుతాయి, అవే సరిపోతాయి. అంటే గుడ్డు 5 రూపాయలు ఇస్తారు సార్ మాకు. నేను తెచ్చేది 7 రూపాయలు ఇస్తున్నా. ఆయన గుడ్లు పెట్టినా లాస్ సార్. నేను కూరగాయలకు ఎక్కువ లాసు. ఏం మిలగదు సార్ అట్ట. కాకపోతే ఇక సంస్థ వచ్చినా కానీ చేయాలని చేస్తున్నాం అంతే. అంటే పిల్లలు రోజు అంతమంది తక్కువ మంది వస్తారు కాబట్టి మీకు అందులో లాభం వస్తుందని కూడా వాళ్ళు. లాభం ఏముండదు సార్. అన్ని మనయే కదా సార్. లాభం ఎక్క సార్ ఇక మనకు అన్ని మనయే. తెచ్చే ఉప్పు కాంచి కారం కాంచి అన్ని మనయే, కానీ మనకి ఏముండదు సార్. గవర్నమెంట్ ఇస్తే లాభం ఉంటుంది సార్. మనది కాదుగా. అన్ని నేను తెస్తా అట్లా సార్. అంటే నువ్వే తెస్తావు కానీ ఒక్కో విద్యార్థికి ఇంత అన్ని డబ్బులు ఇస్తారు కదా? 8 రూపాయలు. వాళ్ళు 8 రూపాయలు ఇస్తే ఇలా కూరగాయలకు మస్తు రేటు ఉంది కదా సార్. 5 రేపు ఒకనాడు. సార్ ఏమంటాడు, ఉన్నా లేకున్నా తేవాలి సుశీల్ అని చెప్తాడు. ఎక్కువైనా తేవాలి, తక్కువైనా తేవాలి, మాకు సంబంధం లేదు, గవర్నమెంట్ చెప్పు ఏమైనా ఉంటే అంటాడు. ఇప్పుడు గురుకుల్లో కూడా వాళ్ళకు పెంచడం జరిగింది చార్జెస్. మీకు మధ్యాహ్న భోజనం మరి ఏమనుకుంటున్నారు? మాకు కూడా పెంచాలని చెప్తున్నా సార్. ఇప్పుడు ఎట్లా వెళ్తుంది మరి? గుడ్డుకు 5 రూపాయలే ఇస్తున్నారు, ఇప్పుడు బయట 7 రూపాయలు. నేనేం చేస్తారు, అప్పు తెస్తున్నాం సార్. ఇక అన్న అప్పు తెచ్చి పెడుతున్నాం. ఇక మా ఇంట్లో కూడా అంటారు, ఎందుకు నీకు ఈ పని, ఆడ పని పోయినా వస్తాయిగా అని అంటారు. ఇంక ఇన్ని రోజులు చేసినాం కదా, ఎందుకు బంద్ చేయాలని నేను అంటా సార్. మా సార్ పని పోతారు, రోజు తెచ్చిస్తాడు, నేను ఇలా పెడతా సార్. అంతేగా. మీకు నెల నెల మరి బిల్లులు వస్తున్నాయి? వస్తలేదు సార్. ఇప్పుడు దసరా పడ్డ ఇంతవరకు బిల్లులే పడతాయి. పడవు, నెల నెల పడవు. 3 నెలలకు 4 నెలలకు మించినాడు ఆ సంవత్సరానికి కూడా వేస్తాడు. మరి నీకు నెల నెల ఎట్లా వెళ్తుంది మరి? ఇంక ఎల్లుడు అంటే కదా, వాళ్ళు ఏమంటారు, ఎల్లని వచ్చినాడు తీసుకో, వచ్చినప్పుడు పెట్టాలని చెప్తారు సార్ నాకు. నేను వచ్చినా రాకుండా నాకు నువ్వు పెట్టాలి, మాకు గుడ్లు ఇవ్వాలి అంతే. మినిమం ప్రకారం మాకు 3 సార్లు పెట్టాలి. నువ్వేమన్నా చేసుకుని ఇష్టం. బయట ఏంటంటే వంట మనుషులు కేవలం ఏముంది, వాళ్ళకు 3000 రూపాయలు, రోజుకు 100 రూపాయలు లెక్క, ఓ అరగంట వండిపోతారు. ఏంది నష్టం? ఎక్కడ అరగంట సార్, 2 అయితే నేను ఇంటికి పోతే వాళ్ళకే చాలా ఇబ్బంది. 10ంటికి వస్తాను సార్, 2ంటి దాకా పోము. ఇలా వండి పెట్టి చేస్తాక ఇంత టైం పడుతుంది కదా సార్. అన్నమాయ కూర 2 అయితే సార్. 2 పోయినాక ఏం పని చేస్తాం? మధ్యాహ్నం పిల్లలు తక్కువ హాజరవుతారు, చాలా వరకు కారు. వారికి వచ్చినటువంటి గుడ్లు కానీ ఇవి కానీ మిగులుతాయి. మిలుగా సార్. ఎంతమంది ఉంటే అన్నీ తెస్తాం, ఎక్కువ దేముగా. అంటే మీకు ఇంతమంది విద్యార్థులకు అని కట్టిస్తారు? ఆయన ఎంతమంది వస్తే అంతమంది రాస్తారు సార్. నాకు ఎక్కువ రాయడు. రోజే బిల్లు చేస్తాడు. ఇలా 50 మంది వచ్చినాక 50 గుడ్లే చెప్తాడు, ఎక్కువ చెప్పడు. ఇక ఎక్కువ చెప్తే నువ్వే తెచ్చుకో చూసినా నీ ఇష్టం అంటారు. ఏం కోరుకుంటున్నారు? మీ యొక్క డిమాండ్ ఏంది, ఏమనుకుంటున్నారు మీరు? మాకు జీతం పెంచాలని కోరుకుంటున్నాం సార్. ఇక జీతం ఇచ్చి గవర్నమెంట్ నుంచి గుడ్లు ఇస్తే మాకు ఏ బాధ ఉండదు. పెట్టుబడి వాళ్ళు పెట్టమని సార్, గవర్నమెంట్ జీతం ఇవ్వమని అంతే. ఎలా వండుతున్నారు? కొంత ఏంటంటే కొంతమంది కూడా భోజనం తిని కూడా మధ్య మధ్యలో చూస్తున్నావు కొన్ని సంఘటనలు అస్వస్థకు గురై. మంచిగా ఉంటాం సార్. అట్లా ఏం చేయండి, మంచిగా ఉంటాం ఎప్పటి నుంచి అయినా. మనకి ఇంట్లో లేకుండా అయినగా ఇన్నైతే మంచిగా. కానీ మీకేమి ఇక్కడ రూమ్ లేదు, వర్షం వచ్చిన ఇబ్బంది కాదు కదా సార్. గవర్నమెంట్ బిల్డింగ్ కాబట్టి మీకు లేదు. ఆనొచ్చిన అంత, వరద వచ్చిన అంత మీ ఇష్టం. ఉండడానికి నీళ్ళు అంటే నీళ్ళు ఇప్పుడు మరి తెస్తురు సార్ వంచానికి. ఇది తెస్తురు, ఓలిస్తురు, కానీ నీళ్ళు అయితే తెస్తున్నారు సార్. నీళ్ళతో ఉంటాం, మంచిలు వేసిపోతాం. చూడొచ్చు, ఆ మధ్యాహ్న భోజనం ఉండే వంట మనిషి చెప్తుంది. దాదాపు ఈ పథకం వచ్చిన కాడి నుంచి కూడా 20 సంవత్సరాలు కూడా
పని చేస్తున్నాం. గతంలో 500 రూపాయలు 1000 రూపాయలు ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం 3000 రూపాయలు ఇస్తున్నారు. 50 మంది విద్యార్థులకు ఆ 3000 రూపాయలు, 100 మంది ఉంటే 2 వంట మనుషులు ఉంటారు, 100 మందికి గాను 3000 6000 రూపాయలు వస్తాయి. కానీ మొత్తం మీద చెప్తున్నటువంటి ప్రకారం రోజు 100 రూపాయల లెక్క, అరగంట గంట పాటు సరిపోదా అంటే కూడా వారు చెప్తున్నారు ఖచ్చితంగా సరిపోదు. ఎందుకంటే మేము బయట పనికి వెళ్ళినా కానీ కూలికి వెళ్ళినా కానీ మాకు డబ్బులు వస్తాయి, 3-4 గంటల వరకు కూడా ఇక్కడ పని చేయాల్సి వస్తుంది. పిల్లలకంతా కూడా భోజనం అందిస్తాం, కానీ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా భోజనం వడ్డిస్తున్నాం కాబట్టి ఇదే పనిలో ఉంటున్నాం. అదేవిధంగా బిల్లులు కూడా మాకు సకాలంలో రావడం లేదు. మేమే ఇంట్లో మా ఆయన పని చేస్తే ఆయనకు వచ్చే డబ్బులతో కూడా కూరగాయలు కొనుక్క రావడం, అదేవిధంగా మొత్తం వంట నూనెలు కొనుక్క రావడం అంతే కూడా చేస్తాను. ఏదేమైనప్పటికీ కూడా మధ్యాహ్న భోజనం పథకంలో ఏదైతే వంట మనుషులకు అందిస్తున్నటువంటి 3000 రూపాయలు వివాదాస్పదం అవుతుందో, వారు ఆ గుడ్లు మిగులుతాయి పప్పు మిగులుతాయన్నా కానీ అలా ఉండదు. ఏ లెక్కన ఎంతమంది విద్యార్థులు హాజరవుతారో అంతమందికే ఆ లెక్క రోజు రోజు కూడా లెక్క రాసుకుంటారు, అంతే చెల్లిస్తారు. కానీ మాకు మాత్రం గిట్టుబాటు అవ్వడం లేదు. ఖచ్చితంగా పెంచాలి. ఇప్పుడు గురుకులాల్లో డైట్ ఛార్జీలు ఏ విధంగా పెంచారో మధ్యాహ్న భోజన పథకంలో మా సంగతి ఏంటి, మాకు కూడా పెంచాలన్నటువంటి డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.